183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు ఊహించినంత వేగంగా దూసుకుపోతోంది. సృష్టికి ప్రతి సృష్టి చేయడం అన్నది దానికి నల్లేరు మీద నడకైపోతోంది. మనిషి మెదడు కంటే కొన్ని వేల రెట్లు తెలివిగా స్పీడ్గా ఆలోచిస్తూ దాన్ని సృష్టించిన మనిషే ఊహించినంత రేంజ్లో ఉపయోగపడుతోంది. రోజు రోజుకు తన పరిధిని పెంచుకుంటూ కొత్త కొత్త రంగాలను తాకుతోంది. తాజాగా ఏఐ చేసే మరో మాయాజాలం గురించి డెన్మార్క్ ఐటీ నిపుణులు వెల్లడించిన ఓ నిజం ఇదెలా సాధ్యమన్న ప్రశ్నను రేకెత్తిస్తోంది. మనం ఎలా ప్రోగ్రామ్ రాస్తే అలా యంత్రాలు పనిచేసే రోజులు పోయాయి. ఇప్పుడు ఆ యంత్రాలు ఎలా పనిచేయాలో, ఏ ప్రోగ్రామ్ ఎలా రాయాలో, ఎలా రాస్తే గతంలో కంటే మరింత గొప్పగా పనిచేయవచ్చో మనం సృష్టించిన కృత్రిమ మేధ మనకు పాఠాలు నేర్పుతోంది. ఇది శాస్త్రవేత్తలు సాధించిన ఓ అద్భుత విజయం. సృష్టికి ప్రతి సృష్టి అన్న వాక్యానికి సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను రూపొందించడం ద్వారా నెరవేర్చి చూపించారు. రోజుకొక కొత్త విషయాన్ని, అద్భుతాన్ని చెబుతూ సగటు మనిషిని ఆశ్చర్యపరచడం కాదు, తెల్లబోయేలా చేస్తూ ఉన్నారు. ఈ కోవలోనే మన జీవన స్థితిగతులను ఫీడ్ చేస్తే మనం ఎంతకాలం బతుకుతాం, మృత్యువు మనల్ని ఎప్పుడు ఎలా కబలించబోతుంది అన్నది ఏఐ చెప్పేస్తోంది. డెన్మార్క్ చెందిన కొందరు ఐటీ నిపుణులు ఈ ఏఐని అభివృద్ధి చేశారు. నీ వృత్తి ఏమిటి, నీ ఆదాయం ఎంత, నువ్వు తినే తిండేమిటి, ఎలాంటి వాతావరణంలో బతుకుతున్నాం, ఎలాంటి ఆహారపు అలవాట్లను కలిగి ఉన్నాం, ఎలాంటి వ్యసనాలతో కలిసి సాగుతున్నాం, ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఎలాంటి విషయాలను తేలిగ్గా తీసిపారేస్తున్నాం, ప్రస్తుతం నీకున్న మానసిక స్థితి ఏమిటి అన్న వివరాలను లైవ్ టు వేక్ అని పిలువబడే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అందజేస్తే చాలు నీ ఆయుర్దాయం ఎంత అన్నది అది టక్కున చెప్పేస్తుంది. నీకు ఎలాంటి జబ్బులు రాబోతున్నాయో చెప్పేస్తుంది. నువ్వు ఎంతకాలం బతుకుతావు, ఎప్పుడు చచ్చిపోతావు అన్నది చెప్పేస్తుంది. ఈ లైవ్ టు వేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే ఈ డెత్ డిక్లరేషన్ ప్రస్తుతానికి 178% కరెక్ట్గా జరుగుతోంది. ఈ డెత్ ప్రెడిక్టర్ సక్సెస్ రేటును సైంటిస్టులు ఆషామాషిగా డిక్లేర్ చేయలేదు. 6 మిలియన్ల డానిష్ ప్రజల మీద 12 ఏళ్ల పాటు సాగించిన క్లిష్టమైన సుదీర్ఘమైన పరిశోధనలు జరిపి వాటిని మదించి డిక్లేర్ చేసిన సక్సెస్ రేట్ అన్నమాట. ఆరు మిలియన్ ప్రజల లైఫ్ స్టైల్ డేటాను మదించి ఎవరు ఎప్పుడు చనిపోతారన్న విషయాన్ని ఈ ఏఐ సైంటిస్టులకు వివరాలను అందించింది. 178 మంది విషయంలో అది నిజమైంది. ఇంకొద్ది రోజుల్లో ఈ ఏఐను మరింత అభివృద్ధి పరిచి 100% దీని జోస్యం నిజమయ్యే విధంగా తయారు చేయాలన్న సంకల్పంతో పరిశోధనలు సాగుతున్నాయి. దాన్ని కూడా సాధించడం గ్యారంటీ అంటున్నారు సైంటిస్టులు. అయితే ఈ ఇంటెలిజెన్స్ కేవలం ప్రజల ఆరోగ్యం బాగు చేసే వైద్యులకు మాత్రమే తెలిసేలా నిబంధనలు రూపొందించాల్సి ఉందని ఈ పరిశోధనను పరిశీలించిన సామాజికవేత్తలు అంటున్నారు. తాను ఎప్పుడు చనిపోతాడో ఈ కృత్రిమ మేధ ద్వారా తెలుసుకున్న మనిషి ఆ దిగులుతో మరింత ముందే చనిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. సో ఈ చావు రహస్యం తెలిపే ఈ కృత్రిమ మేధను ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద ఒక ఖచ్చితమైన స్పష్టత రావాల్సి ఉందన్న అభిప్రాయం కూడా వినవస్తోంది. ఏదేమైనా ఏఐ త్వరలో ఈ ప్రపంచాన్ని శాసించబోతుంది అన్నది మాత్రం కాదనలేని నిజం.